100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల దుస్థితిపై సీఎం చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. ఎన్నికల్లో వైసీపీ ఓటమికి రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి కూడా ఓ కారణం. వైసీపీ పాలనలో రోడ్లను పట్టించుకోవడం లేదని, గుంతల రోడ్లతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారన్న విమర్శలు వినిపించాయి. టీడీపీ, జనసేనలు కూడా ఎన్నికలలో ఇదే అంశాన్ని ప్రచారం చేశాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో రోడ్లపై చంద్రబాబు యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేశారు. రహదారులు, భవనాల శాఖ అధికారులతో సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. R&B మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఆ శాఖ అధికారులు, నిర్మాణ రంగ నిపుణులు సమీక్షలో పాల్గొన్నారు. ఈ రివ్యూలో రోడ్ల దుస్థితి, నిధుల అవసరం, ప్రస్తుతం ఉన్న సమస్యలపైన సీఎంకు అధికారులు వివరించారు. ఏపీలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని, 5,141 కిలోమీటర్ల మేర రోడ్లు గుంతలతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశంలో అధికారులు వెల్లడించారు. తక్షణం ఈ గుంతలు పడ్డ రోడ్లను పూడ్చాలని సీఎం R&B అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 4,151 కిలోమీటర్ల మేర రోడ్లపైన గుంతలు ఉన్నాయని, తక్షణమే మరమ్మతులు చేయవలసిన రోడ్లు మరో 2,936 కిలోమీటర్ల మేర ఉన్నాయని వివరించారు. మొత్తంగా రాష్ట్రంలో 7,087 కిలోమీటర్ల పరిధిలో తక్షణం పనులు చేపట్టవలసిన అవసరం ఉందని, వీటి కోసం కనీసం 300 కోట్ల నిధులు అవసరమని ఆయన తెలిపారు. గుంతలు పూడ్చే పనులు వెంటనే చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. అత్యవసరంగా బాగు చేయవలసిన రోడ్లపైన దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. రోడ్ల మరమ్మతులు, నిర్మాణంలో కొత్త, మెరుగైన సాంకేతికతను వినియోగించే విషయంపైన తిరుపతి, IIT, SRM యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు, ప్రభుత్వ అధికారులు, నిర్మాణ రంగ నిపుణులతో చర్చించారు. గుంతల రోడ్లను ఫ్లై యాష్తో పూడ్చడంపైన పరిశీలించాలని గత సమీక్షలో సీఎం ఆదేశించిన నేపథ్యంలో ఆ ఫలితాల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. NTR, విశాఖపట్నం, నెల్లూరు, YSR జిల్లాలలో ఫ్లై యాష్ను వినియోగించి ప్రయోగాత్మకంగా గుంతలు పూడ్చామని అధికారులు తెలిపారు. కేవలం ఫ్లై యాష్ కాకుండా వీటికి మరిన్ని మెటీరియల్స్ జోడిస్తే ప్రయోజనం ఉంటుందని తెలిపారు. సమావేశంలో పాల్గొన్న సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, IIT తిరుపతి, SRM వర్సిటీ ప్రతినిధులు మాట్లాడుతూ లైమ్, సిమెంట్, ఉక్కు పరిశ్రమలో లభించేటువంటి వృధా మెటీరియల్ వంటి వాటిని ఫ్లై యాష్తో కలిపి గుంతలు పూడిస్తే ఫలితం ఉంటుందని, 2 నెలల్లో వీటిని పరిశీలించి చూస్తామని వివరించారు. ఏపీలో వివిధ రోడ్లలో పైలట్ ప్రాజెక్టుగా వీటిని ప్రయోగించి చూడాలని సీఎం ఆదేశించారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని గుంతలు పూడిస్తే అవి ఎక్కువ రోజులు మనడంతోపై దృష్టి పెట్టాలని చంద్రబాబు పేర్కొన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.